ఇన్స్టాగ్రామ్ ని వినియోగించే ప్రతి ఒక్కరికి అలేఖ్య పికిల్స్ తెలిసే ఉంటుంది. రకరకాల వెరైటీస్ తో కూడిన పికిల్స్ ని భారీ రేట్స్ కి ఆమె అమ్ముతూ ఉంటుంది. రీసెంట్ గా ఒక కస్టమర్ ఈమెతో జరిపిన సంభాషణ బాగా వైరల్ అయింది. ఇంత రేట్స్ ఉన్నాయేంటి అని అడిగితే కస్టమర్ ని అడ్డమైన బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టింది. ఆ ఆడియో మెసేజ్ ని స్క్రీన్ రికార్డ్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. కొంతమంది అలేఖ్య మాట తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కస్టమర్ అంత మర్యాదగా మాట్లాడినా ఈమె ఈ రేంజ్ రెస్పాన్స్ ఇవ్వడం మానవీయ కోణం కాదని, ఇది మంచి పద్ధతి కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో అలేఖ్యపై ట్రోలర్స్ ఫన్నీ మీమ్స్ కూడా తయారు చేస్తున్నారు. అలా సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పై వేసిన ఒక ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక అభిమాని హాయ్ శామ్ ఐ లవ్ యూ అని ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అప్పుడు సమంత వెంటనే మీ ఇంట్లో అలేఖ్య చిట్టు పీకిల్స్ ఉన్నాయా అని అడగ్గా దానికి అభిమాని లేవు అని సమాధానం ఇస్తాడు. అందుకు సమంత సమాధానం చెప్తూ ఛీ ముందు కెరీర్ మీద ఫోకస్ చేయరా విధవా అంటుంది. ఈ ఫన్నీ మీమ్ కేవలం ఇన్స్టాలో మాత్రమే కాదు, ట్విట్టర్లో, ఫేస్బుక్లో కూడా తెగ చక్కర్లు కొడుతుంది. కేవలం సమంతని మాత్రమే కాదు, ఇతర హీరోస్ ని కూడా ఉపయోగించుకుంటూ అలేఖ్య థీమ్ మీద ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అలేఖ్య కూడా కాసేపటి క్రితం తన ఆడియో రికార్డుపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ రోజుకి మాకు వేలల్లో మెసేజ్లు వస్తుంటాయి. కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు, కొంతమంది అసభ్యంగా మాట్లాడే కస్టమర్స్ ఉంటారు. అలాంటి కస్టమర్స్ ని చూసినప్పుడు రోజంతా మూడ్ చెడిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి మాటలే వస్తుంటాయి. నాతో అసభ్యంగా మాట్లాడిన కస్టమర్స్ కి సమాధానం చెప్పపోయి వేరే అతనికి సమాధానం చెప్పాను. ఇది కేవలం పొరపాటు మాత్రమే, కావాలని చేసింది కాదు. నేను ఆడియో మెసేజ్ పంపిన అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ఫోన్ చేసి క్షమాపణ చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య. ఆమె మాట్లాడిన మాటలు నెటిజన్స్ అస్సలు నమ్మడం లేదు. స్పష్టంగా అతనికే సమాధానం చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు ఆ ఆడియో రికార్డు బాగా వైరల్ అవ్వడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం అలేఖ్య నాటకాలు ఆడుతుంది అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.